12వ అధ్యాయము 32వ వచనం మీ అందరికీ తెలిసిన వచనమే. ఒకసారి చదివితే, చిన్న మంద భయపడకుడి, నీకు రాజ్యమే అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఒక మందిరం కాదు, ఒక రాజ్యమే నీకు ఇచ్చుటకు నీకు తండ్రికి చాలా ఆశగా ఉంది. సింపుల్ భాషలో చెప్తే చాలా ఆశగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డానీ బాబు నన్ను ఈ ఉపవాస కూడిక గురించి చెప్పి, మొదటి ఉపవాస సమయంలో మీరు ఉండి వాక్యం చెప్పి మమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలి అన్నప్పుడు నాకేదో పెద్దగా ఏమంటారు ఆవేశమో ఉద్రేకమో రాలేదు, కానీ ఏదో ఒకటి చెబుదాం వెళ్ళిపోయి అన్నట్టుగా అలాగా ప్రార్థనలో ప్రిపేర్ అయ్యాను. కానీ ఆ వచనం ఎందుకు ఇచ్చాడనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశేషంగా పైన తీసుకెళ్ళి చూపించాడు. నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. ఇంకా రాత్రికాల సమయం అయింది కదా, నాకు ఒక ఫీలింగ్, ఇదంతా నిజమా కలనా, ఎక్కడో పట్టుకొని గిల్లి చూద్దామా అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. దేవాది దేవుడు గొప్పవాడు, అద్భుతమైన వాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో బాగా వస్తుంది ఒక మాట, ఎలాగంటే వీఆర్ న్యాచురల్ బీయింగ్స్. మనము ప్రకృతి స్వభావం కలిగిన బిడ్డలము. న్యాచురల్ అంటారు, గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్ అంటారు. సో న్యాచురల్ మీద సూపర్ పెడితే చాలు, సూపర్ న్యాచురల్ అయిపోతుంది. హల్లెలూయా. అంత డిఫికల్టే లేదు, చాలా సులువు. 13 సంవత్సరం అయింది ఈ స్థాయిలోకి వచ్చామే, అదే గొప్పదిగా అనిపిస్తుంది మనకి అనుకుంటున్నాము. ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడి, మీరు సింపుల్ న్యాచురల్ ప్రకృతి సంబంధమైన వాళ్ళుగా ఉంటున్నారు, కానీ నేను సూపర్. ఇది 2 జాయింట్ అవుతే ఇంకా జరిగేదే వేరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? చిన్న మందా, చిన్న మందా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వాళ్ళు అనేకులు, అనేక మంది, ఏర్పరచుకున్న వాళ్ళు కొందరే. లోకపు దశలో కొందరు, కానీ ఆయన కన్ను దృష్టిలో గొప్పవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను అనే ఒక వ్యక్తి గురించిన స్టోరీ మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నేను చాలా బలహీనుడిని, నా కుటుంబం చిన్నది, ఇదిగో నేను విత్తి నా పంటని నేను కోసుకోవటానికి రాత్రికాల సమయం చూసి చిన్న కత్తి పట్టుకొని శత్రువులు వచ్చి దాన్ని కూడా లాక్కుని వెళ్ళిపోతారో అనే భయముతో కోసుకొని ఎక్కడో ఒక చీకటి గదిలోనికి వెళ్ళి దానిని శుభ్రం చేసి చిన్న పొట్లం కట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళే సమయంలో దేవుడు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఏమన్నాడు? పరాక్రము గల బలాఢ్యుడా, పరాక్రము గల బలాఢ్యుడా, పరాక్రము గల బలాఢ్యుడా. ఆడికి పేరు ఉంది, గిద్యోను అని పిలవచ్చుగా. దేవుడికి మనం పెట్టుకునే పేరులో ఏమి లేదు, ఉప్పు లేదు. ఎంత అందంగా మేకప్ చేసుకున్నా కూడా మీకు ఇచ్చిన
మీరు పెట్టుకున్న పేర్లలో ఆయనకి ఏమీ లేదు, రుచి లేదు. ఆయనకి తన బిడ్డలకి ప్రతి ఒక్కొక్కరికి ఏదో విశేషమైన బలమైన పేర్లు పెడతాడు. అందుకే అన్నాడు, పరాక్రము గల బలాఢ్యుడా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఏ పరిశుద్ధుడైనా లేకపోతే ఏ వ్యక్తి అయినా వాళ్ళ చరిత్రం కాదు, ఆ చరిత్రం మనది కూడా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డానీ బాబు ఉన్నాడు. డానీ బాబుడు ఈరోజు డానీ బాబుని అలాగే పిలుస్తాడు, పరాక్రము గల బలాఢ్యుడా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఒక్కొక్కరిని చూసి అలాగే అంటాడు. హల్లెలూయా. చూడండి ఆయన పరిస్థితి, ఆయన పొలం, ఆయన విత్తనం ఎత్తాడు, చెమట పోసాడు, ఎలాగేలాగో కాచి కాపాడి పండించాడు. కోతకి వచ్చింది, అది ధైర్యంగా వెళ్ళి తన పొలంలో ఉన్నదాన్ని కోసుకొని తినటానికి యోగ్యత లేకుండా అయిపోయింది. భయం, అనుమానం, ఇంకా ఏదేదో సిరాకులు పాపం ఆయనకి, ప్రాణభయం, మామూలు భయం కూడా కాదు. అటువంటి సమయంలో దేవుడిచ్చిన పేరు మన అందరికీ వినుగాక. అందుకే యేసయ్య బైబిల్ బోధించినప్పుడులా ఏమన్నావాడు, చెవి గలవారు ఇలాంటి కార్యాలు పేర్లు వినాలి. ఏదో చెప్పారో ఏదో పాడారు అనే దాన్ని కాదు, కానీ నీ గురించి దేవుడు ప్రసంగ మధ్యములో, మెసేజ్ మధ్యములో, వాక్య రూపంలో ఏదో ఒకటి నీకు పర్సనల్గా ఏదో చెబుతుంటాడు. దానిని పట్టుకునే చెవి మనకు ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట ఒకటి ఉంది, మీరు వినాలని. చిన్న మంద అనే ఒక పాట ఉంది, అది వినిపించుదామని. థ్యాంక్ యూ లార్డ్. అదే పెట్టినా. థ్యాంక్ యూ లార్డ్. చిన్న మందా భయము ఏలా, నేను నీకు తోడుండగా. దేవుడు అన్న మాటలు ఇవి. రాజ్యం నీదు స్వాస్థ్యం, దేవుడే మాట్లాడుతున్నాడు. రాదు నేనుండగా. చిన్న మందా భయము ఏలా, నేను నీకు తోడుండగా. పరలోక రాజ్యం నీదు స్వాస్యం, ఏ ఒక్క కీడు రాదు నేనుండగా. చాలు చాలు చాలు, నాకు యేసు ఉంటే చాలు. లేదు లేదు లేదు, నాకు ఏ చింత లేదు. చాలు చాలు చాలు, నాకు యేసు ఉంటే చాలు. లేదు లేదు లేదు, నాకు ఏ చింత లేదు. చిన్న మందా భయము ఏలా, నేను నీకు తోడుండగా. పరలోక రాజ్యం నీదు స్వాస్థ్యం, ఏ ఒక్క కీడు రాదు నేనుండగా. చెప్పాలి కొడదామా? థ్యాంక్ యూ లార్డ్. అలలు చూచి భయము ఏలా, నీతోనే తోనెలో ఉన్నానయ్యా. అలలు చూచి భయము ఏలా, నీతోనే తోనెలో ఉన్నానయ్యా. ఆగుము అంటే ఆగిపోవును, నిమ్మల మగును గాలి తుఫాను.
ఉంటే చాలు, లేదు 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 నాకు ఏ చింత పాడండి. చాలు 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 నాకు యేసు ఉంటే చాలు, లేదు 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 నాకు ఏ చింత లేదు. చిన్న మంద భయము ఏలా, నేను నీకు తోడుండగా, పరలోక రాజ్యం నీదు స్వాస్యం, ఏ ఒక్క కీడు నాకు నేనుండగా. గలాదురా శమ పబరాకి గలాతురు శమ తర నిధి గర పశమ రబ తరు కొరు కర కళాకి రబిత్తరాకు కళాతురు శమ ధర. భయం తొలగించబడి అద్భుతమైన సింహము వలె నోరు తెరచి ఎవరిని మింగాలని వస్తున్నాడు. సింహము వలె నోరు తెరచి ఎవరిని మింగాలని వస్తున్నాడు. అపవాది యొక్క తంత్రములన్నీయు యేసు నామములో ఎగిరిపోవును. అపవాది యొక్క తంత్రములన్నీయు యేసు నామములో ఎగిరిపోవును. చాలు చాలు నాకు యేసు ఉంటే చాలు, లేదు 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 నాకు ఏ చింత లేదు. చాలు 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 నాకు యేసు ఉంటే చాలు, లేదు 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 నాకు ఏ చింత లేదు. చిన్న మంద భయము ఏలా, నేను నీకు తోడుండగా, పరలోక రాజ్యం నీదు స్వాస్థ్యం, ఏ ఒక్క కీడు రాదు నేనుండగా. చిన్న మంద భయము ఏలా, నేను నీకు తోడుండగా, పరలోక రాజ్యం నీదు స్వాస్థ్యం, ఏ ఒక్క కీడు రాదు నేనుండగా. ఏ ఒక్క కీడు రాదు నేనుండగా. ఏ ఒక్క కీడు రాదు నేనుండగా. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి విశ్వాసముతో ఈ మాటని బైబిల్లో నుండి యేసయ్య తీసుకువచ్చి మీకు నాకు చూపించి, నిన్ను నన్ను సంగమును అమ్మగారిని బాబుగారిని అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న మంద భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఏమి ఇస్తానన్నాడు? పరలోక రాజ్యం. మన దేవుడు గొప్ప దేవుడమ్మా. ఆయన దగ్గర చిల్లర చిల్లరగా ఇది ఇవ్వు అది ఇవ్వు, 1,00,000 రూపాయలు ఇవ్వు, 10,000 రూపాయలు ఇవ్వు, అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు, ఒక కారు కావాలి లేకపోతే ఇల్లు కావాలి, ఇలాంటి చిల్లర చిల్లర కార్యాలు మీరు అడిగినప్పుడు ఆయన విలువ తగ్గిపోతుంది. నా బిడ్డలు ఎప్పుడు పెద్దది అడుగుతారో అని ఎదురు చూస్తున్నాడు. అని ఏమని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు? రాజ్యం, రాజ్యం, ఒక రాష్ట్రం, ఒక దేశం. మన అడిగేది దానికిను ఇప్పుడు ప్రార్థన యొక్క తేడా వచ్చేసిందా? ఇప్పుడు మీకు తెలిసిపోయిందా ఎందుకు మనకి ఇవ్వట్లేదు? ఏమైంది మా కన్నీళ్ళు? ఏమైంది మన ఉపవాసం? దీనికి నువ్వు అడిగే వాటికి ఒక దేవుడు అక్కర్లేదు. ఏ మనిషియో ఇంకా చెప్పాలని ఏ సాతానుడో ఇవ్వగలుగుతాడు.
నేను దేవుడిని. నేనెవరిని? దేవుడిని. ఎటువంటి వాడిని? సర్వశక్తుడిని. హల్లెలూయా. నిండు ప్రేమ కలిగిన వాడిని. హల్లెలూయా. నీ ప్రేమను శాశ్వతమైనది. హల్లెలూయా. మీరు నా పిల్లలు, నేను కన్నవారరు. అందువలన మీరు నన్ను అడగాలని ఉన్నా, లేకపోతే అడగకపోయినా తీసుకోవాలన్నా, నా చేతిలో కానీ నా తరుపులో కానీ నా అదుపులో కానీ ఉన్న వాటిని నువ్వు అడగకుండానే తీసుకోగలిగిన అధికారం నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఏదో చిన్న చిన్నది ఏరుకొని బొమ్మలాటాలు అవి ఇవి అని ఏరుకొని గొడవ పడుతూ ఉండకండి. బలమైనది, గొప్పదైనది, దేవునికి సరిపోయే ఒక రిక్వెస్ట్ ఎవరైనా ఒకడు పెడతాడా అన్నట్టుగా దేవుడు పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదామా? ఉత్సాహపడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజ్యం కూడా తేడండి. ఈ భూమి మీద ఎంత పెద్ద అమెరికా తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, లేకపోతే చైనా తీసుకున్నా, పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ఐశ్వర్యం సమృద్ధి అంతా కూడా నిండుగా కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని దేశాలు దగ్గర 185 127 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ముందర వినండి, చెవి గలవారు విందురుగాక. వినండి, చెవి మీద చేయి పెట్టుకొని రెడీగా ఉండండి. చెప్పబోవచ్చును. ఈ దేశాలు అన్నిటినీ పెట్టినా కూడా పరలోక రాజ్యం ముందర ఒక్క చుక్కని తప్ప పెద్దది కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని రాజ్యం. ఇంకా మూడో విషయం చెప్తాను, చెవిగల వారు విందురుగాక. హల్లెలూయా. ఈ రాజ్యాలు అన్నిటినీ కలిపినా కూడా ఈ రాజ్యానికి పరలోక రాజ్యం ఏ సమానమైనది కాదు. ఇంకొక మాట చక్కగా వినండి. ఇంకొక మాట, ఈ దేశాలు శాశ్వతం కానే కావు. అదా అయితే నిత్యం 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 శాశ్వతం శాశ్వతం శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి రాజ్యాన్ని మీరు కోరుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకొక వచనం మీకు జ్ఞాపకమైనది జ్ఞాపకిస్తున్నాను. మొట్టమొదటిగా పరలోక రాజ్యమును దాని నీతిని వెదకుడి, మిగిలినవన్నీ మీకు ఇంటిలో తలుపు తట్టి నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరే చప్పట్లు కొడతారు అనుకున్నాను. కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పలాంటి లేదయ్యా, పలాంటి కావాలయ్యా, ఇదండి నా కోరిక, ఇదండి నా ఆశ, ఓ యజమానుడా దయచేయి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపవలసిన కర్మ నీకు నాకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది ఇస్తాడు. ప్లస్ అక్కడ చెప్పినట్టుగా పరలోక రాజ్యమును దానిని నీతిని వెదకుడి, అప్పుడు మీకు ఉన్నవి అన్నీ అడగక మునిపే అనుగ్రహింపబడును. అంటే ఏమర్థము? నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా పర్లేదు, నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మందా భయపడకు, పరలోక రాజ్యం నీది స్వాస్యం, నీకు ఇవ్వబడును కాదు. పాటలు ఎలాగుందంటే నీది స్వాస్యం, ఏ ఒక్క కీడు రాదు నీ అండగా నేను ఉండగా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన చెయ్యవలసినదంతా ఏది ఇస్తారో ఏది ఇవ్వడో అనే ఆలోచనలో కాకుండా
కాకుండా నీకు ప్రియంగా ఉన్న బిడ్డగా నీ సముఖంలో నన్ను పెంచుకో. అన్నం పెడతావో పెట్టకపోతావో నాకు అనవసరం. నీతో ఉండాలి, నీలో ఆనందపడాలి, నీ మార్గంలో అత్యాశ చూపించాలి, నీ గురించి 10 మందికి చెప్పేలాగా నా మనసు ఆవేదన పడుతూ ఉండాలి. ఇది నేను చేస్తూ ఉంటే నా అవసరాలన్నీ కూడా ఆయనే తీర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ మీద సూపర్ పెట్టేస్తాడు. న్యాచురల్ మీద ఏం పెడతాడు? సూపర్ న్యాచురల్ పెడతారు. సూపర్ న్యాచురల్కి సరి అయిన తెలుగు మాట ఏంటంటే అతి ఉన్నతమైన పరలోక, అతి ఉన్నతమైన పరమానందం యొక్క ఒక స్థితి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పాటని చక్కగా నేర్చుకొని విశేషంగా పాడండి. దేవుని సన్నిధిలో మీ విశ్వాసం ఎదుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడని ఉన్న మంచి అంశం ఇది. చాలా బ్యూటిఫుల్ అయిన నా జీవితాన్ని మార్చిన, ఎక్కువ సమయం తీసుకోను, త్వరలోనే ముగిస్తాను. ఈ మాటల్ని చక్కగా హృదయం విప్పి వినండి దేవుని మాట క్రింద. హల్లెలూయా. మనకి శరీరంలో ఈ అవయవాలన్నీ ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. చాలా విలువైనవి, జీవానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ మెదడు. ఇది లేకపోతే మనము బతికి ఉన్నా సరేనే, చచ్చిపోయినా సరేనే. దీని యొక్క గొప్పతనం హార్ట్ ఉంది, చాలా ప్రాముఖ్యం. ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇంకా ప్రాముఖ్యం. ఇంకా కళ్ళు ఉన్నాయి, చాలా అవసరం. లేకపోతే నా జీవితం చీకటి, కబోదిని అంటారు తెలుగులో, అటువంటి అయిపోతాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలియదు. రంగులేంటి, కలర్ ఏంటి, ముఖం ఏంటి, ఏమీ తెలియని పరిస్థితి. ఇంకా నోరు, మాట్లాడే ఈ భావం, పాటలు పాడే, ఆరాధించే, వినే చెవి గలవారు విందురుగాక. అదే జరగదు, అది ఉండాలి. నా కడుపు, ఇంకా ఎన్నో ప్రాముఖ్యమైన అవయవాలు ఉన్నా నాలుక గురించిన విపరీతమైన బోధ బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెదవుల గురించి, ఈ నాలుక గురించి, ఈ మాటల గురించి, ఈ గొంతుక గురించి అమ్మో విస్తారమైన దైవిక బోధలు రాయబడి ఉన్న కొన్ని హెచ్చరికలు, కొన్ని వాటిని ఎలాగ ఉపయోగించాలి, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటి అన్నట్టుగా బైబిల్లో నిండుగా రాయబడి ఉన్నాయి. ఒక వచనం తీసుకొని మనం చదువుదాం. సామెతల గ్రంథము 18:21. నా జీవ మరణములు నాలుక వశము. చదవమ్మా. దానిని ప్రేమించి, దానికి లోబడి, దాని విధి విధానాలు పాటించి ఆ నోరుని వాడుకొనువాడు దాని ద్వారా బ్లెస్సింగ్స్, ఫలము అంటే బ్లెస్సింగ్స్, రివార్డ్స్, దాని యొక్క అనుకూలతను అనుభవించును. నేను కొంచెం వివరించి చెప్పాను, మళ్ళీ ఒకసారి చదువుతాలి. జీవము మరణములు నాలుక వశము. దాని యందు రెండు ఉన్నాయి, జీవం ఉంది, మరణం ఉంది. నువ్వు దేన్ని ఇష్టపడతావో నువ్వు మాటను బట్టి ఉంటుంది. నువ్వు ఆశీర్వచనాలే చెబుతూ ఉంటే, పాజిటివ్ మాటలే చెబుతూ ఉంటే, మంచిదైన కార్యాలే పలుకుతూ ఉంటే నీవు మంచిదైన పండ్లే తిందు.
ఆశీర్వచనాలే చెప్పావనుకో, ఆశీర్వచనాలే నీకు వచ్చును. మరణపు కార్యాలే పలుకుతే బూతులు కానీ, చెడు మాటలు కానీ, కోపపు మాటలు కానీ, కుళ్ళి మాటలు కానీ, సన్నుగుడు మాటలు కానీ, పాడవునుగాక, నాశనం అవునుగాక, ఉండకుండా పోవునుగాక, అయ్యో ఇదేంటి, ఇలాంటి మాటలు పలికినప్పుడు దాని ఫలము నువ్వు తింటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తి చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది గ్రహిస్తే నా ప్రసంగమే అయిపోయింది. అన్నిటికీ రహస్యం అక్కడ ఉంది. బైబిల్లో ఈరోజు మీకు ఒక హోంవర్క్ లాగా ఈ కాగితాలని తీసుకువచ్చాను. మేమే తయారు చేసి ప్రింట్ చేసి చాలా చోట్ల వాడాము. ఈ ప్రసంగమును ఒక 10,000 మందికి ఇప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. నేను విస్తారంగా కొంచెం సేవ చేస్తూ తిరుగుతున్నాను కనుక మీ సంఘానికి కూడా దేవుడు మీ ఒక్కొక్కరికి అద్భుతమైన ఈ వరాన్ని, ఈ వాగ్దానాన్ని, ఆశ్చర్యకరమైన అలవాటిని నేర్పించి మీ జీవితాన్ని ఫలింపులోనికి నడిపించబోచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదేదో ఇచ్చారు బైబిల్లో పెట్టుకోవాల్సిందే మడతెట్టి అని ఉండకుండా రోజుకు 3 సార్లు అయినా, అట్లీస్ట్ ట్వైస్ అయినా లేవగానే, ఇవన్నీ ఏమీ కాదు, కొత్తగా ఏదో ఎక్కడో తెచ్చుకొని వచ్చారని కాదు, బైబిల్లో ఉన్న వాక్యాలే. ఏ వాక్యాలు? మంచి మంచి వాక్యాలు. నీ నోట్లో ఇవి పలికితే, గమనించండి, మీరు నోట్లో ఇది పలికితే ఇవి ఫలించటం మొదలెడతాయి. ఎందుకంటే ఇది అరుణ్ కుమార్ ఇచ్చారని కాదు, ఇది దేవుని యొక్క వాక్కు గనుక. నా వాక్కు విత్తనము వలె విత్తిన విత్తనం ఫలింపు తీసుకొని వస్తుంది అని వాక్యములో సెలవివ్వబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. అవన్నిటినీ మీకు రాసిస్తే మీరు ముట్టనే ముట్టరు. తీసుకెళ్ళి ఎక్కడో మంచం కింద, తలగాడ కింద పెట్టేస్తారు. చాలా అవసరమైన, మన జీవితానికి అత్యవసరమైన, అనునిత్యానికి అవసరమైన ఈ మాటలు ఒక 10 మాత్రం 10 ఆజ్ఞలాగా దేవుడు రాయమన్నాడు. రాశాను, వాడుకుంటున్నారు. వాడుకున్న వారి యొక్క సాక్ష్యాలు ఎన్నో వింటున్నాను. నా జీవితంలో నేనే అనుభవిస్తున్నాను. అది ముఖ్యం. నన్ను ప్రేరేపించిన దేవుడు మామూలుగా కాదు, నిజంగానే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ప్రేరేపించాడు. పట్టుదలతో నేను కొన్నాళ్ళు దీన్ని వాడటం మొదలెట్టాను. నా ఆశలు, కోరికలు, అవసరాలు, అగత్యాలు, కావలసిన ధైర్యం, సంతోషం, సమాధానం, విశ్వాసం, నమ్మకం, ఇవన్నిటినీ దేవాది దేవుడు నా జీవితంలో కనిపించేలాగా దీని వాక్యం, ఆయన వాక్యం కనుక ఫలించటం కళ్ళారా చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి ముందుగా మీతో ఇంకా కొన్ని మాటల్ని, వాక్యాలని వివరించి చెప్పాలని, ఈ నాలుక గురించి ఇంత ప్రాముఖ్యంగా దేవుడు చెప్పాడంటే ఏదో ఉంది, గొప్ప రహస్యం ఉంది. మామూలుగా చిన్న రహస్యం కాదు బ్రదర్, గొప్ప రహస్యమే ఉండాలి. ఇంత ఈ సామెతల గ్రంథంలో చూస్తే మూడు సామెతల వచనం తరువాత నాలుక గురించి కానీ, మాటల గురించి కానీ ఒక వచనం ఉంటే ఉంటుంది. యాకోబు పత్రికలో ఒక అధ్యాయమే పెట్టాడు, 3వ అధ్యాయం. ఆది నుండి లాస్ట్ వరకు చదివితే అమ్మో బ్రహ్మాండం, బాగుంది. ప్రసంగి గ్రంథంలోనూ ఉంది. ఇంకా
బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో చెప్పలేము. కానీ ఇంకా మన ప్రభువైన యేసు ఈ నోటిని కరెక్ట్గా అలవాటు చేయటం వలననే అటువంటి అద్భుతాలు సులువుగా చేశాడు. పెద్ద పెద్ద ప్రార్థనలు చేయలేదు డానీ యేసయ్యా. నువ్వు గమనించావో ఏమో, నువ్వు పెద్ద థియాలజియన్, చాలా సరకు ఉంది నీ తలలో. యేసు జీవితాన్ని గమనించి చూడు, 4 సువార్తలను చదివి చూడండి. పెద్దదైన ప్రార్థన 1, 2 ఉంటాయి అంతే. పరలోకమందున్న ఒక తండ్రి అని ఒకటి నేర్పించాడు. మరి 17వ వచనంలో 17 యోవాన్లో ఒక పెద్ద ప్రార్థన తండ్రితో చేశాడు చనిపోయే మునుపు. ఈ చిన్న ప్రార్థనలే ఉన్నాయి. కానీ ప్రతి అద్భుతానికి ఈ నోటిని వాడాడు. కళ్ళు విప్పబడుతుందా మీకు? హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవ మరణములు నాలుక వశం. దాని మీద ప్రీతి పడువాడు. దేని మీద? జీవం మీద ప్రీతి పడేవాడు, మరణం మీద ప్రీతి పడేవాడు దాని ఫలము అనుభవిస్తాడు. మరణాన్ని కోరుకున్నావనుకో, శాపాన్ని కోరుకున్నావనుకో సస్తావు. రాసినది రాయబడినది దేవుని వాక్కు. దీంట్లో జాగ్రత్తగా ఉండి డిలీట్ చేసి పక్కన పెట్టి దాని జోలికి వెళ్ళకుండా జీవపు మాటలు పలికావనుకో నీకు జీవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రహస్యం చదువుతున్నామే కానీ మన జీవితంలో ఒక పాఠం క్రింద అనునిత్యం చెయ్యగలిగిన ఒక అలవాటు క్రింద సంఘం చిన్నమందా ఇంకా మనం పిక్క పావలేదు. అది నా బాధ, అది పరిశుద్ధాత్మ యొక్క బాధ. ఇది పెద్ద విద్య ఏమీ కాదు, పెద్ద చదువు ఏంటమ్మా అభ్యాసం కూడా కాదు, కొండెక్కి కొండ దిగవలసిన కార్యం కూడా కాదు. సింపుల్. ఇప్పుడే నువ్వు డిసైడ్ అయ్యి దీని మీద ఒక సిలువ గుర్తు వేసావనుకో నీ రాత తలక్రిందుగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్ని వచనాలు చదువుదాం. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 20 నుండి 22 వరకు చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నది. హల్లెలూయా. అక్కడ కొంచెం ఆగమ్మా. బైబిల్లో వాగ్దానాలు నింపబడిన ఈ బైబిల్లో దేవుడు నీకు నాకు రాసిచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఇది చేస్తాను, ఇలాగ నేను దీవిస్తాను, నీకు తోడుంటాను, నీకు కష్టాలు ఉండవు, నీకు తక్కువ ఉండదు అని చెప్పే ఎస్ అన్న మాటలే. నువ్వు ఏది అడిగినా దేవుని యొక్క ఉత్తరం ఏమని వస్తుంది? ఎస్, గ్రాంటెడ్. ఇటువంటి అద్భుతమైన మాటల్ని ఎస్ అనే ఉందంట, కాదని మాత్రం ఆయన చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడుచున్న ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు చెప్పేలాగా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది ఆ మాట పునాది అన్నమాట. బైబిల్లో ఉన్న ఎన్ని వచనాలు ఉన్నాయో తెలియదు కానీ లక్షల వచనాలు ఉన్నాయో ఏమో కానీ ప్రతి వచనం చదివేటప్పుడు కూడా నువ్వు వెనకాల ఏమనాలి? నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మనసులో చెప్పుకోవాలి. హల్లెలూయా. అలాగ ప్రతి వచనానికి ఈ చిన్న వచనం రాస్తూ వస్తే బైబిల్ ఇంత పెద్దదైపోద్ది.
ఎంత పెద్ద అయిపోద్ది, ఎంత పెద్దదైపోద్ది. ఈ మాట నేను వెళ్ళే ప్రతి సంఘములో నేను స్టార్ట్ చేస్తే చాలు, సంఘం కంప్లీట్ చేసేది. నమ్ముట నీ వలన అయితే ఆదా, మీరు కూడా అలాగే ఉన్నారు. ఈ మాటలు ఉన్నాయి. దానిని సీరియస్ ఇచ్చి గ్రహించి ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు ఈ వాక్యానికి మీరేం చెప్పాలి? నమ్ముట నా వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. జీవ మరణములు నాలుక వశం. నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏది తింటాడో దాని ఫలము అనుభవిస్తాడు. నమ్ముట నా వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. బైబిల్ ఆషామాషి కాదండి. ఈ పుస్తకం మీ దగ్గర ఉండడం ఎంత అదృష్టవంతులో, ఎంత గొప్పవాళ్ళో. దేవదూతలు అక్కడి నుంచి చూస్తున్నాడు, ఆ పుస్తకం మాకుంటే ఎంత బాగుండును. కుళ్ళి పడతారంట. దీన్ని ఏదో బైబిల్ చదవండి ఇంట్లో అని అత్తమానం తిడుతూ ఉంటారు కదా అయ్యగారులు అని చెప్పి ఏదో చదవటం, పక్కన పెట్టేయటం. ఇంకా కొందరు చదివే ఉండరు. ఇంకా చాలా భక్తి ఉన్నట్టు ప్రతి 1వ తారీఖు ఏం తీస్తాము? ఇప్పుడు మీలో ఎవరికైనా వాగ్దానం చెప్పండి చూద్దామని ఒక పేరు ఎవరినైనా లేపాను అనుకోండి, సిగ్గుపడిపోతారు. జరిగే విషయమేనా? ఎక్కడండి మన జీవితం? కొంచెమైనా నీట్గా చేద్దాం. ఒక్కడిగైనా కదలకుండా పడిపోకుండా చూసుకుందాం. దానికి చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క పరలోక ఆస్తి మీ చేతిలో అప్పచెప్పేసాడు. తాళం చెయ్యి కూడా మీకు ఇచ్చేసాడు. ఏదండి తాళం చెయ్య? నాలుక. ఓయ్ నాలుక, నువ్వు ఏది అంటావో అది జరిగించడానికి దేవదత్తులు కోట్లుగా ఇక్కడనే తిరుగుతూ ఉన్నారు అంతరిక్షంలో. ఎక్కడో కాదు, ఆత్మీయ అంతరిక్షం ఇక్కడ ఉంది. సాతాను ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. కానీ సాతాను ఒక్కడికి, దేవదూతలు కొన్ని వేళ ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలీషా, గేయాసి ఆ స్టోరీ మీకు తెలుసు కదా. ఎవడో ఒక శత్రువు ఆ ప్రవక్తుడు ఉన్నాడు, ఆడిని జీవముతో పట్టుకొని రండి, ఆడి చంపేస్తే ఆ దేశాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అని చెప్పి తన సైన్యం అన్నిటినీ రాత్రి వేళ తీసుకువచ్చి ఆ కొండ చుట్టూ నిలబెట్టి ఆ తీవిలో ఆయన చిన్న పాకలో ఉన్నాడు. పాపం గుడిసెల్లో ఉన్నాడు, పాకలో దాన్ని చుట్టుకున్నారంట. పొద్దున గేయసి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి చూస్తే ఆడు కళ్ళు నిండుగా భయం, ఆందోళన. ఎక్కడ ఉంది అవకాశం తప్పించుకోవటానికి? ఇదిగో శత్రువైన రాజు మామూలుగా కాదు, తనకున్న శక్తి అంతా చుట్టుకొని మా అయ్యగారిని పట్టుకొని వెళ్ళడానికి, ఆయనతో పాటు నన్ను కూడా పట్టుకొని వెళ్ళడానికి వచ్చేసారు. పరిగెత్తుకొని ఇంటిలోనికి వచ్చారు. ఆయనేమో దేవుని ప్రసన్నములో నవ్వుతూ అలాగ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నువ్వే గొప్పవాడవయ్యా, నువ్వే గొప్పవాడవయ్యా, నీకే విజయం అయ్యా, ఏ యుద్ధమైనా నీకే విజయం అయ్యా అంటూ పరవశములో ఉంటుంటే, అయ్యో ఈడు నోరు చూడండి ఏ మాట మాట్లాడాడు. అది ఏ మాట అన్నాడు? అయ్యో అన్నాడు. అయ్యో ఏలినవాడా, మన ఇల్లు చుట్టూ మనం ఏమీ చేద్దాము, అది కూడా ఏం చేస్తాను ఇప్పుడు, అయ్యో తలదోచట్లేదే, ఎక్కడికి వెళ్ళను, గోకు గోకు గోకు. అవునా కదా మన జీవితంలో? అయ్యో రావచ్చా, గోకటం రావచ్చా, ఏడుపు రావచ్చా, అనవసరమైన దుఃఖాలు రావచ్చా? ఈయన అంటున్నాడు, మంచి మాట పలుకుతున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకంటే మన దగ్గర ఉన్నవాళ్ళు అత్యధికం. అదేలాగుందన్నమాట.
దేన్ని చూశాడు? బైబిల్ చూసి నేర్చుకున్నాడు. నిన్ను కాపాడుటకు నేను దేవదూతల్ని ఆజ్ఞాపించి ఉన్నాను. నీ పాదము తొట్టెలదు. పాదం పట్టుకోవడానికి దేవదూతలు నీకున్నారు. నీకే కీడు రాదు. కుడి తట్టు 1000 మంది అయినను, 10,000 మంది ఎడంతట్టు పడినను నీ గూడారం ఎదుట ఏమీ రాదని ఎలీషా నమ్మాడు. నమ్ముట ఆయన వలన అయితే ఆ నమ్మువానికి అదే జరుగుతుంది. ఎలీషానే అంటున్నాడు, అయ్యా నేను బుద్ధి చెప్తే వీడు వినలేదు. ఇదిగో జీవ మరణములు నీ నోట్లో ఉంది. నువ్వు వెళ్ళగానే ఫస్ట్ ఈ మాట పలికి ఉంటే నీ మాటకే వాళ్ళు చచ్చి పడిపోయేవాళ్ళు ఏమో. నువ్వు ఆ మాటని నాకు గుడ్ న్యూస్ లాగా తీసుకొచ్చావు, నా చెవిలో పెట్టావు. దేవా ఈడు కళ్ళు కొంచెం విప్పు అంటే విప్పాడు. విప్పితే అగ్ని రథములు, బంగారపు ఈటులు, అన్నీ బంగారమే. అక్కడ ఉన్న వాళ్ళందరూ బంగారమే. దేవదూతలు అంతమంది ఉంటే ఇప్పుడు వాళ్ళు సీమలాగా కనిపిస్తున్నారు, వీళ్ళు ఏనుగులాగా కనిపిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తునందు ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవన్నీ కూడా ఎస్ అనే ఉంది. నీ పక్షమున ఏదో నువ్వు పరిశుద్ధురాలని కాదు, ఏదో బాగా ప్రార్థన చేస్తావని కాదు, ఏదో ఉపవాసాలు ఉంటావని కాదు, పాటలు పాడతావని కాదు, నీలో మంచితనం ఏదో ఉందని కాదు. గాడిద గుడ్డు, నీలో మంచితనమే లేకపోవటం వలన నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చురుక్కుమంటుందా? పచ్చడి నాకినట్టు ఉంటుందా? ఉండునుగాక. టమాటో పచ్చడి అంటే మీకు ఇష్టం కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటే ఇంకా ఇష్టం కదా, పడునుగాక. హల్లెలూయా. నేను మాట్లాడే మాటలు బైబిల్కి వ్యతిరేకమైనవి కావు, మిమ్మల్ని ఇసికించడానికి కాదు, హుషారు చేయటానికి. తప్పిపోయిన కుమారుడు ఎక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చాడు? పంది గూట్లో నుంచి వచ్చాడు. తల వస్త్రాలు అని వేసుకుని స్నానం ఈ తండ్రి ఇంట్లో చేసాడు. ఎక్కడెక్కడ తిరిగాడో అన్నీ తెలుసు మనకు. ఆయనకి తినటానికి గతి లేక ఆ పొట్టు పంది తినే దాన్ని తినటానికి దానితో పోటీ పడుతున్నాడు. అవి కొట్టేస్తున్నాయి. మా జాతి కాదురా నువ్వు పోరా అని చెప్పి కొట్టేస్తున్నాయి. ఇటు తిప్పి అటు తిప్పి ఆ దెబ్బ చాలా బలంగా తగులుతుంది. మామూలు అనుకుంటున్నారా? మూతి చాలా భయంకరమైనది. ఇంకా నీరసం అయిపోయి నా జీవితం నేను ఇప్పుడు ఆలోచించాడు నా తండ్రి ఇంటిలో. అప్పుడు బైబిల్ ఆలోచన వచ్చింది ఆడికి. తండ్రి ఇంటి ఉంది నాకు, నా తండ్రి ఉన్నాడు. ఆహా, ఎంత నిండో, ఎంత ఎక్కువ ఉందో. నిండి పొరులే ఆశీస్సులు. తినటానికి కానీ, దానికి కానీ, దీనికి కానీ నడు నిర్ణయం వచ్చేసింది. అప్పటికప్పుడే లేచి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చి, పాపిని నేను పరలోకాన్ని నింపాడంట, భూమిని నింపాడంట, పాతాళాన్ని నింపాడంట. ఇవన్నీ పాపాలు, చేసిన పాపాలు లెక్క పెట్టడానికి సాధ్యమే లేదు. కంప్యూటర్ పని చేయవు, క్యాల్కులేటరు పేలిపోతాయి, నంబర్లు ఎక్కువ అయ్యి పేలిపోతాయి. అందుకే అవన్నిటిని పక్కన పెట్టి ఏమన్నాడు? పరలోకానికి భూలోకానికి విస్తారమైన పాపం చేశాను. నీ కొడుకు అంటానికి కూడా నేను సరిపోనయ్యా. నీ ఇంట్లో నీ ఇష్టం లాస్ట్ పనివాడిలో ఒక్కడుగా పెట్టుకోవయ్యా అని చెప్పబోతున్నానని పరిగెత్తాడు. వెళ్ళాడు భయమతో వెళ్ళాడు. ఏం జరుగును ఏంటో అనుకొని ఈయన వెళ్ళటం చూసిన ఆయన ముసలాయన పరుగెత్తియాడంట. చూడండి, ఆయన ఆశ మీ మీద, ప్రేమ మీ మీద, జాలి నీ మీద, నువ్వు త్వరగా తిరిగి వస్తావనే కంగారు ఆయనకు ఉందే కానీ ఆయన స్లోగా వత్తన కొట్టేస్తాడో తిట్టేస్తాడో అని అనుకునే ఆయన ఊహలు మాటగా మారుతున్నాయి.
ఇంకా ఈయన పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆయన కాదు కౌగిలించటం, ఈయనే కౌగిలించుతున్నాడు. అంత కంపు వాడిని, రే కొంచెం కడుక్కుంటారా కాలైనా అనలేదు. ఉండరా నేను కడుగుతాను, 2 చెంబులు నీళ్ళు తీసుకురండ్రా అనలేదు. కౌగిలించుకొని ముద్దులు పెట్టడం మొదలెట్టాడు. దేవుడు మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నారు. కంపు వాళ్ళము, చెప్పండి, కంపు వాళ్ళము మనం. అటువంటి వాళ్ళు ఏం చేసుకుంటున్నాడు? కౌగిలించుకొని ముద్దులు పెట్టి, ఆడు ఏం చెప్పాడు ఈ ముసలివాడి చెవిటికి పడట్లేదు. ఏదైనా దానికి రియాక్షన్ చేసేసాడా? ఆడేదో చెప్పాడు, అదేదో చెప్పాడు, గాలిలో ఎగిరిపోయింది. ఈ ముసలివాడి జీవితం ఏం అవ్వలేదు. ఈయనేమంటున్నాడు? చూడండి, పండగ చేద్దాం, కొవ్వైనది కొయ్యండి, అందరిని పిలవండి, వాద్యాలు, డీజే సౌండ్లు కందరగోళంగా పెట్టండి, అందరూ నాట్యం ఆడవలసిందే, పట్టు వస్త్రాలు, ఉంగరాలు 5 వేళ్ళకి, 10 వేళ్ళకి, ఇంకా పందితో తిరిగి 2 వేలు ఎక్స్ట్రా పెంచుకున్నాడు ఏమో, ఇంకొక 2 ఎక్స్ట్రా ఉంటే పర్వాలేదు, నాకు పెద్ద లెక్కనే లేదు. ఈ రకమైన దేవుణ్ణి కలిగిన వారమని నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి ఈ సమయంలోనే నీ జీవితం తలరాత మారిపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయం అయిపోతుంది. యోవేల్ గ్రంథము 3వ అధ్యాయము 10 చదువుదాం. చాలా రాసుకొచ్చేసాను నేను అనవసరంగా. అమ్మా, బలహీనుడు ఏమనాలంట? నేను బలాఢ్యుడును అనుకోవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా బలహీనుడివే, కానీ నేనున్నంత వరకు నీకు తోడుగా నీవు నీ బలహీనాన్ని లెక్క పెట్టకు, బలాఢ్యుడు అనుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి చాలా ప్రాముఖ్యంగా ఒక మాట మనం మీ అందరితో చెప్పాలి. ఈ ఆశీర్వాదాలు అన్నీ బాప్తిసంలో మరుజన్మం అనుభవం పొందిన వాళ్ళకే. హల్లెలూయా. బైబిల్ మోసిన వాళ్ళందరికీ కాదు. కన్నీటితో ఏడ్చి సాక్ష్యం చెప్పి దేవుడు ఇలాగ చేశాడు, నేను ఇలాగుండేవాడిని అంటే మాత్రం చాలదు. నీటి బాప్తిసములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ఆ మరుజన్మం ఎప్పుడైతే మనం చేస్తామో వాళ్ళకు మాత్రమే ఈ వాగ్దానాలు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు అక్కడికి రాగానే చెప్పాడు, అయ్యా మీరు కట్టి ఓపెన్ చేసిన ఆ బాప్తిసం కుండీలో 100 మందికి బాప్తిసం ఇవ్వగలిగామయ్యా అన్నాడు. అది చాలదనుకోండి, కానీ అదే లెక్క దేవుడు కూడా ఒక కండిషన్ పెట్టుకున్నాడు. యేసు క్రీస్తు సిలువలో తాను అర్పించిన పాపపు పరిహార బలి, దానిలో పాలు పొందాలన్నా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అంటూ ఏమీ కాదు, ఆ యేసు ప్రభు యొక్క బలిని జ్ఞాపకించే ఒక సాంకేతం, అంటే ఒక నమ్మకం, ఒక గుర్తు అంతే. ఇప్పుడు భారత పౌరుషులకి ఏది గుర్తు? ఆధార్ కార్డు. నేనే చెప్పేస్తాను, ఏది గుర్తు? ఆధార్ కార్డు. ఏ చిన్నది గిన్నది కావాలన్నా సంకట్లో ఏముండాలి? మీ ఆధార్ కార్డు పట్టుకొని ఆడవాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు పాపం, అది కావాలి. బియ్యం బండి వస్తుంది అనుకో, ఇప్పుడు ఇలా రావట్లేదు, కానీ పూర్వం వచ్చేది. నువ్వు ఏం పెట్టాలి, అది ఏం పెట్టాలి, అది
ఇది పెట్టాలి, ఇంగ్లీష్లోనే పెట్టాలి, దమ్ము దమ్ము దమ్ముందా లేదా అని. అది లేకపోతే నువ్వు ఎంత బతిమలాడు. మీ అల్లుడే కావచ్చు ఆ బియ్యం ఇచ్చేవాడు, ఎవడు నీకు ఆ తాత పో సొత్త అంటాడు. సొత్త అంటే కుళ్ళిపోయిందా అర్థం. ఆధార్ కార్డులో ఏమీ లేదు. ఫోటోపు తీయాలంటాం, పాసిముఖముతో తీసుకున్న ఫోటోదే ఉంది దాంట్లో. ఏమీ కాదు. ఏజ్ కూడా అక్కడ సరిగా ఉండదు. ఏదో ఒక వాళ్ళ అమ్మ చెప్తుంది, అప్పుడు భూకంపం వచ్చిందే, నువ్వు పుట్టినప్పుడు అదేదో భూకంపం అన్నారు, ఏదో అదని అది గుర్తు చేసుకొని ఆడొక తారీఖు రాస్తాడు. నీ పేరు సరిగా ఉండదు, మీ నాన్నగారి పేరు సరిగా ఉండదు, మీ అమ్మగారి పేరు సరిగా ఉండదు. ఇది రిపేర్ చేయటమే యుగం పట్టిద్ది కొందరికి, ఆధార్ కార్డు మార్పిడి. కానీ ఇది అవసరం. ఇది ఉంటేనే బియ్యం, ఇది ఉంటేనే పంచదార, ఇది ఉంటేనే పప్పు కంది. సింపులే. అదేలాగున ఈ ఆధార్ కార్డు ఏమీ కాదు. నేను పాస్టర్ గారు ఉన్నాము కదా, డానీ గట్టిగా ఉన్నాను, నేను కొంచెం వీక్గా ఉన్నాను అనుకోండి, బాప్తీసం తీసుకొచ్చిన వాళ్ళని నీటిలో ఏం చేస్తామో చంపుతామని లేచి వెళ్ళిపోతుంది పాప. అలాగా ముంచి అది అమ్మోనేలోగా లేపుతాము. యేసుప్రభు యొక్క మరణం, యేసుప్రభు యొక్క పునరుత్థానం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోవేలు గ్రంథంలో అంటున్నాడు, హే యోవేలు, నీ బృందము నువ్వు బలహీనుడును అని, రోగి అని, నష్టంలో ఉన్నాడని, నష్టం పోయానని, నీ బలహీనాళ్ళు నోరు విప్పి చెప్పడానికి వీలే లేదు. అది నాకు అవమానము. నిన్ను సృజించిన తండ్రి నేను. నువ్వు నా దృష్టిలో ఎలాగ సృజించబడ్డావో అది జ్ఞాపకించుకొని ఇప్పుడు బలహీనుడు ఆయావు. బుద్ధి లేక మట్టి తిన్నావు, రోగాలు వచ్చినాయి. బిర్యానీ తిన్నావు, రాని షుగర్ వచ్చింది. బలహీనం అంటానికి నువ్వు సరిపోవు. నేను బలహీను కాదు, నేను కన్నవాడను బలహీనుడు కాదు. పేదరికంలోకి ఎందుకు వచ్చావు? అప్పులను ఏడ్చావు, ఇచ్చారు. కట్టడానికి కింద మీద పడి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ కష్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదన్నిటికీ కారణం నీ శత్రువు అయిన సాతానుడు చేసిన పని ఇది. అందువలన నీవు దాని నోటారా చెప్పటానికి వీలు పడదు. నువ్వేమేను ఎంత బలహీనం నీకు ఉన్నా ఏమను, నేను బలవంతుడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపటికి భోజనానికి పావు కేజీ బియ్యమే లేదనుకోండి, అప్పుడు కూడా ఏమను, నేను ధనవంతుడను, నేను అడుగుకునేవాడను కాదు. హల్లెలూయా. పాపం మీద పాపములో పడిపోయి దొర్లి చాలా చండాలంగా నీ జీవితాన్ని మార్చుకొని ఉన్నా కూడా నువ్వు చేసిన పాపను బట్టి నువ్వు పాపినే కానీ నిన్ను కన్న తండ్రి పాపి కాదు. నిత్యము ఎలాగ స్తుతించబడుతున్నాడు? పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. ఆయనతో జీవం పంచుకున్నవాడవు నువ్వు. ఆయన ఇచ్చిన విత్తనమే నీలో పని చేస్తుంది, మరిచిపోవకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యానికి బలం ఉంది, శక్తి ఉంది, ఇప్పుడు ఉంది, ఆ రోజు ఉంది. చెప్పాను కదా, యేసుప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ కూడా సింపుల్ మాటలు. దావీదు కుమారా, గుడ్డివాడను, కబోదిని, అయ్యో అనుకుని వచ్చాడు. ఆపారు కూడా కొందరు.
అన్నారు. ముందుకు వచ్చాడు. వచ్చిన వాడిని చూసి నీకేం కావాలి అని అడిగాడు చిరునవ్వుతో. ఎందుకు అడిగాడంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన యందు నీకు విశ్వాసం ఉందా లేదా అని అడిగి తెలుసుకొని నీ నోటులో ఏం వస్తుంది. ఇప్పుడు నోరు గురించిన ప్రసంగం ఇదే, మర్చిపోకండి. రేపు ఎక్కడ తిరిగినా ఏ ప్రసంగం అండి అంటే నోరు గురించిన ప్రసంగం అనండి. చాలా భద్రంగా దీన్ని కాపాడండి. హల్లెలూయా. ఆడు ఏమంటాడో చూద్దాం. అయ్యా నన్ను గుడ్డివాడనయ్యా అన్నాడు. వాడు గుడ్డివాడుగా మిగిలిపోయేవాడు. అయ్యా నేను చూడాలి అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నేను చూడాలి అన్నాడు. చూడాలంటున్నావా? నువ్వే అన్నావు కదా, అలాగే జరుగుడుగాక. ఎంత అద్భుతం అండి. దేన్ని వాడుకున్నాడు? పరలోకం నుండి ఆయన రాత్రి పగులు ప్రార్థన చేసి 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 ఈ వరం పొందుకున్నాడు. నో, వాక్యం యొక్క బలం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎత్తే ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అలా విసరకూడదు కానీ దేవుడు అంటే ఇది దేవుడు. దేవుడు దేవుడే, దేవుడు. మర్చిపోకండి. అంత ఫీలింగ్ వస్తే ముత్యం ఉన్నట్టే, బంగారం ఉన్నట్టే నీ జీవితం మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఎంత దూరము కాదు మనము మంచి జీవితానికి, శాపకరమైన జీవితానికిను ఎంత ఎడబాపు లేదు. వాక్యమే అలాగే స్టార్ట్ అవుతుంది. జీవ మరణములు అంటుంది, రెండు అంటుకుని ఉన్నట్టు ఉంది. ఆ డిఫరెన్స్లో నువ్వు జీవించటం మొదలెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి ఇక్కడ ఉంది. ఎత్తి వాడుకో నోరు. హల్లెలూయా. పౌలు అపోస్తలుడు కూడా చూడండి ఎంత మాట అంటున్నాడో. ఒక రెండు మాటలు చదివి పాపం ఆయన కూడా నిలబెడతాను. 4వ అధ్యాయం 13వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలను. చదువుమా ఇంకొకసారి. ఇంకొకసారి. బలపరచువాణి అందే అంటే అర్థమవుతుంది పౌలు అపోస్తలుడు బలహీనుడు. సులువుగా అర్థం చేసుకున్నారా? నన్ను బలపరచువాడు యేసుక్రీస్తు. నేను బలపరచబడ ఉన్నది, అలాగైతే నేను బలహీనుడను. బలహీనుడైన నేను యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడు ఆ బాప్తీసం తీసుకున్న మరుక్షణమే ఆత్మదేవుడు నాలో ప్రవేశించాడే. అప్పుడే నాకు చేయవలసిన వైద్యాలు, ఆపరేషన్లు, మార్పిడిలు అన్నీ ఆయన చేసేసాడు గనుక నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము కంప్లీట్గా, పెర్ఫెక్ట్గా, 100% ఓకేగా, వెల్ డన్గా, ఫస్ట్ ర్యాంక్గా, A+ గ్రేడ్గా. హల్లెలూయా చెప్పరేంటి? మీకోసం అరిచాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషయా గ్రంథంలో యేషయా భక్తుడు, ఆయనకి అద్భుతమైన సింహాసన దర్శనం దేవుడిచ్చాడు. దేవుడిస్తే వీడు నోరు కుదురుండకుండా అయ్యో నేను సచ్చాను, నా నాలుక పాపులు నిలబడిన చోట్లో నివాసనం చేస్తున్నాను, నేను పోయాను అన్నాడు. వెంటనే జరిగిన పని ఏం తెలుసా? బైబిల్ తెలిసిన వాళ్ళు మీరు చెప్పండి. ఏమన్నా బలిపీఠంలో ఉన్న ఏం తీసుకొచ్చాడు?
చక్కగా కారుచున్న నిప్పు తీసుకొచ్చి వాత పెట్టాడు. అయ్యా బలిపీఠంలో అగ్ని ఉండునుగాక. ప్రతిరోజు రెడీగా ప్రసంగం చేసేటప్పుడు రెడీగా ఉండండి. ఎవరైనా బలహీనుడు అన్నా, అయ్యో నేను ఇలాంటి వాడిని అన్నా, నాకు డబ్బులు లేదు అన్నా, నేను ఏం చేయలేను నా కర్మ అన్నా, పెట్టేయండి తప్పు లేకుండా. బైబిల్ ఇస్ బైబిల్. ఆయన గొప్ప సేవకుడు యేషయ్య. అమ్మో, ఆయన రాసిన పుస్తకాల గురించి చెప్తే 3 రాత్రులు ప్రసంగం చెయ్యాలి, అంతా ఉంది అక్కడ. అది మొదలెట్టకండి అనకండి, ఇప్పుడు నేను మొదలెట్టను, ముగిస్తాను. కొన్ని వేల వాగ్దానాలు ఇలాగ ఉన్నాయి నిన్ను నన్ను బలపరిచేది. హల్లెలూయా, హల్లెలూయా. అదే గిద్యోను ఒకటి తర్వాత ఒకటి ఏమంటున్నాడు, నా కుటుంబం చిన్నదండి, నేనేమి చేయలేను. దానికి కూడా సమాధానం ఏమంటాడు, దానికేమి, అదే కరెక్ట్, అయినా ఏమి. బలహీనం చెప్పినా దేవుడి దగ్గర నుంచి ఏ సమాధానం అయినా ఏమి, అయితే ఏంటి, అయితే ఏంటి, నాకు చదివే లేదను అను, చదివే లేదని చెప్పు, ఉడితే చెప్పు. అయితే ఏంటి, నేను చాలా చాలా ఏంటమ్మా నాటీ ఫెలో చెప్పు, నేను కుదురుంటాను చెప్పు. అయితే ఏంటి, నాకు కుళ్ళి ఎక్కువ. అయితే ఏంటి, అసూయ ఉంది. అయితే ఏంటి. దేవుడిచ్చే సమాధానం చూసారా, అయితే ఏంటి. నీ ఆత్మలు తెప్పరిల్లునుగాక, నూతన బలం వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దాడని అది చదువున్నాను ఆ కాగితం. ఫస్ట్ ఇచ్చేయి, అందరికి ఇచ్చి కొంచెం ప్రాక్టీస్ చేసి ముగించుకుందాం. దాని గురించి కూడా పాట పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, విందాం. ఓకే, మీరు మంచి ఈ వాక్యాలు మీకు నచ్చిందంటే